Welcome back to the channel. 6 episodes in Demons of the Shadow Realm. మనకు ఆల్రెడీ విలేజ్ మ్యాసకర్, మోడర్న్ వరల్డ్ రివీల్, డీమన్ అవేకనింగ్స్, హార్స్ బ్యాక్ మీద ఏన్షియంట్ గాడ్, యిన్ యాంగ్ డీమన్స్తో మేనర్ బ్యాటిల్ అండ్ ఆసా క్యాజువలీ మిడ్ ఫైట్ ఎనిమీ డీమన్స్ స్టీల్ చేయడం బ్రేక్ అబిలిటీ యూజ్ చేసి చూపించింది. అండ్ దెన్ ఎపిసోడ్ 6 ఎండ్లో ఆసా 4 వర్డ్స్ చెప్పింది, క్వయట్గా డార్క్నెస్లో, అండ్ ఎంటైర్ ఫ్యాండమ్ ఫ్రీజ్ అయిపోయింది. ఐ హ్యావ్ డైడ్ బిఫోర్. ఎపిసోడ్ 7 ఆఫ్ డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్, టైటిల్డ్ ఆసా అండ్ బ్రేక్, మే 16th రిలీజ్ అయింది అండ్ ఆనెస్ట్లీ ఎంటైర్ యానిమే డైరెక్షన్ని కంప్లీట్లీ మర్చేసింది బై ఫైనలీ రివీలింగ్ హారిఫైయింగ్ ట్రూత్ బిహైండ్ ఆసాస్ బ్రేక్ అబిలిటీ. తను చనిపోయింది, మర్డర్ చేశారు. అండ్ ఆ డెత్ తర్వాత లైఫ్ అండ్ డెత్ మధ్య ఉన్న షాడో రెల్మ్లో జరిగిందే ఎవ్రీథింగ్ అబౌట్ ఆసాస్ పవర్స్ ఆరిజిన్. ఎపిసోడ్ స్ట్రాంగ్లీ ఇంప్లై చేసింది ట్విన్స్ అబిలిటీస్ డైరెక్ట్గా డెత్ ఇట్సెల్ఫ్తో కనెక్టెడ్ అని. అండ్ ఎపిసోడ్ ఎండింగ్ క్లిఫ్ హ్యాంగర్, ఎస్పెషలీ యూరు ఓన్ అబిలిటీ గురించి, లిటరలీ స్క్రీన్ని సైలెంట్గా స్టేర్ చేస్తూ వదిలేస్తుంది. సో టుడే మన ఛానల్లో మనం బ్రేక్ డౌన్ చేస్తాం ఎవ్రీథింగ్ ఇన్ డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్ ఎపిసోడ్ 7, ఆసా అండ్ బ్రేక్. లైక్ బటన్ హిట్ చేయండి, సబ్స్క్రైబ్ ఇఫ్ యూర్ న్యూ, బికాజ్ ఈ ఎపిసోడ్ డీప్గా వెళ్ళిపోతుంది. లెట్స్ గెట్ ఇన్ టు ఇట్. ఫాస్ట్ రీక్యాప్. ఎపిసోడ్ 6 మేనర్ బ్యాటిల్. యిన్ యాంగ్ డీమన్స్ యూజ్ చేసే అన్ఐడెంటిఫైడ్ అటాకర్స్ కగేమోరి మేనర్ మీద అటాక్ చేశారు, స్పెసిఫికల్లీ యూరు అండ్ ఆసాని కిల్ ఆర్ క్యాప్చర్ చేయడానికి. ఒక యిన్ యాంగ్ డీమన్ రైట్ని డార్క్నెస్ వాయిడ్లో డ్రాగ్ చేసింది, ఆసాని కూడా అక్కడే ట్రాప్ చేసింది. డార్క్నెస్లో ఆసా ట్రామా అండ్ ఫియర్ బయటకి రావడం స్టార్ట్ అయింది. బట్ రైట్ తన పక్కన ఉంది, తనని కామ్ చేశాడు. మీన్ వైల్ లెఫ్ట్ అండ్ యూరు వైట్ స్పేస్లో ట్రాప్ అయ్యారు. ఫ్రీకౌట్ అవ్వకుండా యూరు ఆ టైం యూజ్ చేసుకుని తన న్యూ బోతో యారో ప్రాక్టీస్ చేశాడు. ఆల్రెడీ ఫోకస్డ్గా ఉన్నాడు వెన్ వల్లం బయటకొచ్చారు. అండ్ అప్పుడే ఎంటైర్ ఎపిసోడ్ బిల్డ్ చేసిన మూమెంట్, ఆసా తన బ్రేక్ అబిలిటీ ట్రూ హారర్ రివీల్ చేసింది. తన పవర్ ఏంటి అంటే డీమన్ అండ్ మాస్టర్ మధ్య కాంట్రాక్ట్ని బ్రేక్ చేయడం. అంటే లిటరలీ మిడ్ బ్యాటిల్ ఎనిమీ డీమన్ని స్టీల్ చేయొచ్చు. ఎగ్జాక్ట్లీ అదే యిన్ యాంగ్ పేరుతో చేసింది. ఎనిమీ ఓన్ డీమన్స్ని వల్ల మీద యూజ్ చేసింది. గ్యాబీ కూడా ఒక స్ట్రాంగ్ మూమెంట్ పొందింది. ఒక అటాకర్ డీమన్స్ని లైఫ్ స్టాక్ అని పిలిచదు. అండ్ షీ అబ్సల్యూట్లీ డిడ్ నాట్ టేక్ దాట్ వెల్. తన రియాక్షన్ పర్సనల్గా రాగా ఉంది. తన బ్యాక్ స్టోరీలో ఇంకా చాలా ఉందని హింట్ ఇచ్చింది. జెన్యూన్ ఆన్సర్స్ ఇవ్వగలిగిన వన్ అటాకర్ యాక్సిడెంటల్గా బల్డ్ కగేమోరి మెంబర్ అకియో హ్యాండ్స్లో చనిపోయాడు. ఇంటెన్షనల్ కాదు, బట్ స్టిల్ ఫ్రస్ట్రేటింగ్. అండ్ ఎపిసోడ్ ఎండ్లో ఆసా క్వయట్లీ యూరుకు చెప్పింది, నేనొకసారి చనిపోయాను. ఎపిసోడ్ 7 ఎగ్జాక్ట్లీ ఆ డెత్ స్టోరీని రివీల్ చేస్తుంది. బ్యాటిల్ నైట్ తర్వాత మార్నింగ్ వచ్చింది. యూరు అండ్ కగేమోరి క్లాన్ క్యాప్చర్డ్ అటాకర్స్ని ఇంట్రగేట్ చేస్తారు. బట్ మాస్టర్ మైండ్ గురించి సింగిల్ యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ కూడా దొరకదు. సర్వైవర్స్ బేసికల్లీ హైర్డ్ హ్యాండ్స్. వాళ్ళకి టార్గెట్ ఇచ్చారు, డీమన్స్ ఇచ్చారు, డైరెక్షన్ ఇచ్చారు, అంతే. యాక్చువల్ ఆర్కెస్ట్రేటర్ కంప్లీట్ ఇన్విజిబుల్. నో నేమ్, నో ఫ్యాక్షన్, నో ట్రైల్. అండ్ ఇది డెలిబరేట్. హూఎవర్ అటాక్ సెండ్ చేశారో వాళ్ళకి ఎగ్జాక్ట్గా తెలుసు ఆపరేషన్ ఎలా స్ట్రక్చర్ చేయాలో, సో దట్ ఫుట్ సోల్జర్స్ క్యాప్చర్ అయినా ఇంటెలిజెన్స్ 0 రావాలి అని. సొఫిస్టికేటెడ్, ప్రొఫెషనల్, సీరియస్ రీసోర్సెస్ అండ్ పేషెన్స్ ఉన్న పర్సన్ వర్క్ లాగా ఫీల్ అవుతుంది. యూరు యూజువల్ స్టైల్లో రియాక్ట్ చేస్తాడు. పానిక్ కాదు, క్వయట్గా, ప్రాక్టికల్గా. ఫ్రస్ట్రేషన్ని సైడ్లో పెట్టి ఇమీడియట్గా తనిప్పుడు నేర్చుకోగలిగే విషయం మీద ఫోకస్ చేస్తాడు. అండ్ అది డైరెక్ట్గా ఆసా దగ్గరికి తీసుకెళ్తుంది. అటాక్ తర్వాత ఆసా ఎంత హార్ష్ డేస్ ఫేస్ చేసిందో రియలైజ్ అయ్యి యూరు ఫైనలీ తన రైట్ ఐ గురించి అడుగుతాడు. ఐ ప్యాచ్తో కవర్ చేసిన ఐ. ఎపిసోడ్ 1 నుంచి వ్యూవర్స్ అందరికీ విజిబుల్, కానీ ఎక్స్ప్లెనేషన్ ఇప్పటి వరకు లేదు. ఇప్పుడు ఫైనల్లీ వస్తుంది. యూరు ఫోర్స్ చేయడు, డిమాండ్ చేయడు, జస్ట్ క్వైట్లీ తన సిస్టర్ని చూస్తూ అడుగుతాడు, నీ ఐకి ఏమైంది? అండ్ ఆసా ఫైనలీ చెప్తుంది. ఇక్కడి నుంచి ఎపిసోడ్ 7 ఇమోషనల్ సెంటర్ పీస్ స్టార్ట్ అవుతుంది.
ఆనెస్ట్లీ ఎంటైర్ యానిమేలో స్ట్రాంగెస్ట్ సీక్వెన్సెస్లో ఒకటి. ఆసా రివీల్ చేస్తుంది తను వన్స్ చనిపోయింది అని. హిగషిమూరా అసాసిన్ తనని మర్డర్ చేశాడు. తర్వాత లైఫ్ అండ్ డెత్ మధ్య షాడో రెల్మ్లో ఒక మిస్టీరియస్ డీమన్ని కలిసింది. అక్కడే తన పవర్స్ అవేకెన్ అయ్యాయి. ఒక సెకండ్ ఆ ఇన్ఫర్మేషన్ని ప్రాసెస్ చేద్దాం. ఆసా ఈ స్టోరీలో జస్ట్ 12 ఇయర్స్ ఓల్డ్, ప్రొఫెషనల్ అసాసన్ హ్యాండ్స్లో మర్డర్ అయింది. స్పెసిఫికల్లీ తనని కిల్ చేయడానికి పంపించిన అసాసన్. ఫ్లాష్ బ్యాక్ డెవస్టేటింగ్గా ఉంటుంది. అరకావా బెస్ట్ రైటింగ్ లాగా. ఓవర్ డ్రమాటిక్ కాదు, జస్ట్ క్లీన్, ఆనెస్ట్, హార్ట్ బ్రేకింగ్. యంగ్ ఆసా విలేజ్ అవుట్ సైడ్ అలోన్గా ఉంది. అండ్ అప్పుడే అసాసానొస్తాడు. తన దగ్గర ఛాన్స్ కూడా ఉండదు. చైల్డ్ సింపుల్గా చనిపోతుంది. అండ్ దెన్ తను ఎక్కడో వేరే ప్లేస్లో వేకపోతుంది. నాట్ వరల్డ్, నాట్ నార్మల్ ఆఫ్టర్ లైఫ్, సంథింగ్ ఇన్ బిట్వీన్. షాడో రెల్మ్, లైఫ్ అండ్ డెత్ థ్రెషోల్డ్ మధ్య ఉన్న స్పేస్. అక్కడ సంథింగ్ వెయిట్ చేస్తుంది. ఒక డీమన్, ఏన్షియంట్, మిస్టీరియస్. రైట్ అండ్ లెఫ్ట్ లాగా కాదు, క్లాసిఫికేషన్కి కూడా మ్యాచ్ అవ్వాని ఎగ్జిస్టెన్స్. ఆ డీమన్ ఆసాకి ఒక చాయిస్ ఇస్తుంది. తను తిరిగి రావాలి అని డిసైడ్ చేస్తుంది. బట్ ఆ రిటర్న్కి కాస్ట్ ఉంటుంది. అసాసిన్ అటాక్లో పోయిన ఐ తిరిగి రాలేదు. లేదా టెక్నికలీ వచ్చింది కానీ డిఫరెంట్గా, షాడో రెల్మ్తో కనెక్టెడ్గా. ఓపెన్ చేస్తే లివింగ్ పీపుల్ చూడకూడని విషయాలు చూసే ఐ. అండ్ అదే ఐ ప్యాచ్ కైండా కవర్ చేశారు. వూండ్ కాదు, స్కార్ కాదు, పార్షలీ డెడ్ రెల్మ్కి బిలాంగ్ అయ్యే ఐ. అండ్ బ్రేక్ ఎబిలిటీ, డీమన్ అండ్ మాస్టర్ కాంట్రాక్ట్ని సెవర్ చేయడం. ఆసా బర్న్ పవర్ కాదు, ట్రైనింగ్ రిజల్ట్ కాదు, డెత్ నుంచి తిరిగి తెచ్చిన పవర్. షాడో రియంలో ఫోర్జ్ అయిన పవర్. లివింగ్ అండ్ డైయింగ్ మధ్య ఉన్న సంథింగ్ ఇచ్చిన గిఫ్ట్. ఎపిసోడ్ స్ట్రాంగ్లీ ఇంప్లై చేస్తుంది ట్విన్స్ ఎబిలిటీస్ డెత్ ఇట్సెల్ఫ్తో కనెక్టెడ్ అనే ఇంప్లికేషన్స్. ఇరుకి ఇమీడియట్గా టెరిఫైయింగ్గా హిట్ అవుతాయి. ఆస పవర్ డెత్ నుంచి పుట్టిందంటే ఇరు పవర్ ఏంటి? తను కూడా చనిపోవాలి ఆ అవేకెన్ అవ్వడానికి. హెవీ రెవల్యూషన్ తర్వాత ఎపిసోడ్ క్వైటర్ ఫ్లాష్ బ్యాక్ ఇస్తుంది. యంగ్ యురు అండ్ తన ఫాదర్ ఫారెస్ట్లో ఉన్న సీన్. యంగ్ యురు విజిబిలీ అఫ్రేడ్గా ఉంటుంది. వల్లని చూస్తున్న థింగ్ తనని డీప్లీ అఫెక్ట్ చేస్తుంది. అండ్ ఈ ఫ్లాష్ బ్యాక్ ఇంపార్టెంట్ ఏంటి అంటే సిరీస్ మొత్తం యురు కామ్ బిహేవియర్ ఆరిజిన్ ఎక్స్ప్లెయిన్ చేస్తుంది. వ్యూవర్స్ ఎపిసోడ్ 1 నుంచి నోట్ చేస్తున్న విషయం ఏంటి అంటే యురు ఫియర్లెస్ కాదు, కామ్. డిఫరెన్స్ ఉంది. ఫియర్లెస్ పీపుల్ ఫియర్ ఫీల్ అవ్వరు. కామ్ పీపుల్ ఫియర్ ఫీల్ అయిన మూవ్ చేస్తారు ఎనీవే. ఈ ఫ్లాష్ బ్యాక్లో తన ఫాదర్ ఎగ్జాక్ట్లీ అదే నేర్పిస్తాడు. జస్ట్ హంటింగ్ కాదు, ఫియర్ ఇన్సైడ్ స్టిల్గా ఎలా ఉండాలో, టెర్రర్ని ఫీల్ చేస్తూ కూడా అది కంట్రోల్ చేయనివ్వకుండా ఎలా ఉండాలో. ఇరు ఇంపాసిబుల్ సిచ్యువేషన్స్లో కామ్గా ఉండడానికి రీజన్ అదే, తన ఫాదర్. అండ్ ఇప్పుడు ఆ సేమ్ ఫాదర్ మిస్సింగ్. ఓకినావాకి వెళ్ళిన ఫ్లైట్ నెవర్ ల్యాండెడ్. ఇరు కోర్ పర్సనాలిటీని షేప్ చేసిన మనిషి సమ్వేర్ అవుట్ దేర్ మిస్సింగ్ ఉన్నదు. ఫైండింగ్ హిమ్ ఇంకా అర్జెంట్ మిషన్ అయింది. తర్వాత ఓను డెవస్టేటింగ్ విజువల్ వస్తుంది. మదర్ అవుట్ సైడ్ ఆసా కేజ్ కూర్చుని ఉంటుంది, వైల్ ఆసా ఇన్సైడ్ విజిబుల్గా ఉంటుంది. చిన్నప్పటి నుంచి ఆసా డార్క్నెస్లో కీప్ చేశారు. ఆ ఇమేజ్ క్వైట్లీ హారిఫైయింగ్. ట్రెడిషనల్ అబ్యూజ్ లాగా కాదు, సిస్టమ్ చిల్డ్రన్ని వేరియబుల్స్ లాగా ట్రీట్ చేస్తుంది. మదర్ కూడా ఆ సిస్టంలో ట్రాప్ అయి అవుట్ సైడ్ సిట్ చేసి గార్డ్ చేస్తుంది. ట్విన్స్ ఇద్దరు ఆ చైల్డ్హుడ్ బర్డన్ క్యారీ చేస్తున్నారు, కంప్లీట్లీ డిఫరెంట్ వేస్లో. దేరా కాగేమోరి మ్యాన్షన్కి రావడం ఫ్యాక్షన్ టెన్షన్ని ఇంకా ఇంక్రీజ్ చేస్తుంది. ఎస్పెషలీ ప్రీవియస్ ట్విన్స్ పవర్స్ ఫుల్లీ అవేకెన్ అవ్వకుండానే చనిపోయారు అని హింట్ ఇచ్చాగా. దేరా హెల్పింగ్ యురు సిన్స్ విలేజ్ ఆర్క్, బట్ తను రిప్రజెంట్ చేసేది డిఫరెంట్ ఇంట్రెస్ట్స్ దెన్ కాగేమోరి క్లాన్. బోత్ సైడ్స్ యురుని గైడ్ చేయాలి అనుకుంటున్నాయి. మోస్ట్ పవర్ఫుల్ ట్విన్స్ ఇన్ 400 ఇయర్స్తో రిలేషన్షిప్ వాళ్లాకే ఉండాలి అనుకుంటున్నాయి. ప్రీవియస్ ట్విన్స్ డీటెయిల్ టెరిఫైయింగ్. లాస్ట్ టైం ఇలా ట్విన్స్ పుట్టినప్పుడు ఫుల్ పవర్స్ అవేకెన్ అవ్వకుండానే చనిపోయారు. వాట్ ఎవర్ స్టాప్డ్ వాళ్ళని. మేబీ ఇప్పుడు కూడా యురు అండ్ ఆసాని స్టాప్ చేయడానికి వస్తుంది. ఫ్యాక్షన్స్ ఇన్ఫ్లుయెన్స్ కోసం కాదు, సర్వైవల్ కోసం కాంపీట్ చేస్తున్నాయి. అండ్ ఇప్పుడు ఎంటైర్ కమ్యూనిటీ డిస్కస్ చేస్తున్న ఎండింగ్.
వైట్ క్లాత్లో ర్యాప్ చేసిన స్ట్రేంజ్ ఆబ్జెక్ట్ రివీల్ చేస్తారు. క్రీమీ వైట్ క్లాత్, రెడ్ హెక్సగాన్ అండ్ రెడ్ డాట్ మిడిల్లో. ఎగ్జాక్ట్లీ ఏంటి తెలియదు. సీలా లేదా ఇంకా డేంజరస్ థింగా? ఎపిసోడ్ డెలిబరేట్లీ వేగ్గా ఉంటుంది. బట్ ఇరు ఆ ఆబ్జెక్ట్ దగ్గరకు వెళ్ళిన సెకండ్ రియాక్షన్ ఇమీడియట్. ఇరు నరేషన్, నా బాడీ మొత్తం పోర్స్ని పెనట్రేట్ చేస్తున్నట్టు అనిపించింది. స్కిన్ని పీర్స్ చేసి డైరెక్ట్గా ఫ్లెష్ అండ్ ఆర్గన్స్లోకి దిగుతున్నట్టు. వాట్ ఎవర్ క్లాత్ ఇన్సైడ్ అందో అది ఇరుతో రియాక్ట్ అవుతుంది. ఎగ్జైట్మెంట్ లాగా కాదు, పెయిన్ లాగా, బయోలాజికల్ లెవెల్ రికగ్నిషన్ లాగా. ఎపిసోడ్ 7 మేజర్ క్లిఫ్యాంగర్తో ఎండ్ అవుతుంది, రిలేటెడ్ టు ట్విన్స్ మిస్టీరియస్ ఎబిలిటీ. కమ్యూనిటీ ఎంటైర్ వీక్ స్క్రీమ్ చేస్తుంది ఈ రివీల్ గురించి. ఇంప్లికేషన్ ఏంటి అంటే ఇరు సీల్ ఎబిలిటీ ఫైనలీ స్టిర్ అవ్వడం స్టార్ట్ అయింది. అండ్ ఆశా బ్రేక్ డెత్ మించి పుట్టిందంటే మేబీ సీల్ అవేకెన్ అవ్వడానికి కూడా సేమ్ ప్రైస్ కావాలి. ఎపిసోడ్ 8 లైక్లీ ఫుల్గా ఇరు సీల్ ఎబిలిటీ మీద ఫోకస్ చేస్తుంది. అండ్ టెరిఫైయింగ్ పాసిబిలిటీ, తను కూడా చనిపోవాలి ఆ పవర్ అన్లాక్ అవ్వడానికి. డస్ ఇరు హ్యావ్ టు డై? ఆ సీల్డ్ ఆబ్జెక్ట్ తనకి ఆ పాత్ చూపిస్తుందా? అండ్ అది అవాయిడ్ చేయడానికి వే ఉందా? ఎపిసోడ్ 8 మే 23 రిలీజ్ అవుతుంది. సో ఇది డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్ ఎపిసోడ్ 7 ఆశా అండ్ బ్రేక్. ఇంటరోగేషన్ 0 ఆన్సర్స్ ఇవ్వడం, ఇరు ఐ ప్యాచ్ గురించి అలగడం, ఆశా అసాసిన్ హ్యాండ్స్లో మర్డర్ అవ్వడం, షాడో రెల్మ్లో వేకప్ అవ్వడం, ఏన్షియంట్ డీమన్తో డీల్ చేసి తిరిగి రావడం, వన్ ఐ లూజ్ అయి బ్రేక్ పవర్ పొందడం. ఇరు చైల్డ్హుడ్ ఫ్లాష్ బ్యాక్ షోయింగ్ తన ఇంపాసిబుల్ కామ్ ఆరిజిన్, తన మిస్సింగ్ ఫాదర్, మదర్ అవుట్ సైడ్ ఆశా కేజ్ ఇమేజ్, దేరా అరైవల్ అండ్ ఫ్యాక్షన్ టెన్షన్, వైట్ క్లాత్ ఆబ్జెక్ట్, ఇరు బాడీని పెయిన్తో రియాక్ట్ చేయడం. అండ్ ఫైనల్ క్వశ్చన్ ఎంటైర్ కమ్యూనిటీని హాంట్ చేస్తుంది. ఇరు కూడా చనిపోవాలా? డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్ ఇప్పుడు మ్యాల్లో 8 పాయింట్స్ ఉన్న ఒకటి అండ్ ఐఎండిబిలో 8.4 మెయింటైన్ చేస్తుంది. విచ్ హ్యాట్ అటెలియర్తో కలిసి స్ప్రింగ్ 2026 బెస్ట్ రిసీవ్డ్ న్యూ సిరీస్లో ఒకటి. 7 ఎపిసోడ్స్ ఇన్ అండ్ స్టోరీ ఇంకా డీపర్ అవుతుంది, మిస్టరీ ఇంకా డార్కర్ అవుతుంది. క్విన్స్ ట్రూత్కి ఇంకా క్లోజర్ అవుతున్నారు. మేబీ వాళ్ళం హ్యాండిల్ చేయలేని ట్రూత్. 24 ఎపిసోడ్స్ అఫీషియలీ కన్ఫర్మ్ అయ్యి ఇంకా 11 ఎపిసోడ్స్ రిమైనింగ్. స్టోరీ 3rd కంప్లీట్ కూడా కాలేదు, కానీ ఆల్రెడీ జెన్యూన్లీ స్పెషల్ అనిపిస్తుంది. అండ్ దాట్ ఈస్ యువర్ కంప్లీట్ బ్రేక్ డౌన్ ఆఫ్ డీమన్స్ ఆఫ్ ద షాడో రెల్మ్ ఎపిసోడ్ 7 ఆశా అండ్ బ్రేక్. ఆశా అసాసిన్ హ్యాండ్స్లో మర్డర్ అవడం, షాడో రెల్మ్లో వేకప్ అవడం, ఏన్షియంట్ థింగ్తో డీల్ చేసి బ్రేక్తో తిరిగి రావడం, ఇరు ఫాదర్ ఫియర్ ఇన్సైడ్ కామ్గా ఎలా ఉండాలో నేర్పించడం అండ్ ఇప్పుడు మిస్సింగ్ అవడం, మదర్ అవుట్ సైడ్ ఆశాస్ కేజ్, ఫ్యాక్షన్స్ క్లోజ్ అవడం అండ్ ఆ సీల్డ్ ఆబ్జెక్ట్ ఇరు ఆర్గన్స్ వరకు పైన పంపించడం. మేబీ తన పవర్కి ఆశాలాగా సేమ్ ప్రైస్ కావాలి అని హింటిస్తూ. డస్ ఇర్ హ్యావ్ టు డై టు అవేకన్ సీల్? నౌ మీ థియరీస్ కావాలి, ఇరు కూడా చనిపోవాలనుకుంటున్నారా? క్లాత్ ఇన్సైడ్ ఏంటి అని అనిపిస్తుంది. అండ్ ఆశా ఫుల్ స్టోరీ విన్నాక తను విలన్ లాగా ఫీల్ అవుతుందా ఇంకా, లేదా కంప్లీట్లీ డిఫరెంట్ పర్స్పెక్టివ్ వచ్చిందా? కామెంట్స్లో ఎవ్రీ థియరీ డ్రాప్ చేయండి. ఈ ఎపిసోడ్ అన్పాక్ చేయడానికి చాలా ఉంది. లైక్ ఇవ్వండి, ఛానల్కి హ్యూజ్ హెల్ప్. అండ్ ప్రతి ఎపిసోడ్ వీక్లీ కావాలి అంటే